నగరంలో జిహెచ్ఎంసి శాఖలో జరుగుతున్నటువంటి తీవ్రమైనటువంటి అవినీతిని ప్రజల ముందు ఉంచాలనేటటువంటి ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడ్డ తర్వాత అనేక గ్రామాలను రకరకాల టైం లైన్లో రకరకాల ప్రభుత్వాలు మున్సిపాలిటీని పెంచుకుంటూ వెళ్ళిన తర్వాత కొన్ని మంచి మార్పులు వచ్చినాయి, కొంత ఇండస్ట్రీ పెరిగింది, కొన్ని పనులు జరిగినాయి. బట్ ఎట్ ద సేమ్ టైం ఇప్పటికీ కూడా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక చిన్న వాన చినుకు పడితే ఎక్కడ హైదరాబాదు ఎక్కడ నీళ్లు అక్కడే నిలిచిపోవడం, ఎక్కడ కార్లు అక్కడే నిలిచిపోవడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. మరి హైదరాబాద్ జిహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఆల్మోస్ట్ తెలంగాణలో సగం జిల్లాలను టచ్ చేసే విధంగా అతిపెద్ద ఏరియాను కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ హెచ్ఎండిఏ పరిధిలో కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఆ హెచ్ఎండిఏ పరిధిలో దాదాపు ఈ మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 35,000 కోట్ల ప్లాట్లను తెలంగాణ భూములను అమ్మకానికి పెట్టిండ్రు. ఆ 35,000 కోట్లు మరి కనీసం హైదరాబాద్ అభివృద్ధికి ఉపయోగపడ్డవా అంటే ఎక్కడ దాఖలాలు అయితే కనిపించడం లేదు. జనరల్గా ఈ మొత్తం మున్సిపల్ శాఖలో ఒక 5-6 డిపార్ట్మెంట్లు చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఒకటి ఔటర్ రింగ్ రోడ్డు, దాని మెయింటెనెన్స్, ఇంకోటి బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు, ఒకటి హెచ్ఎండిఏ, అట్లానే అర్బన్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ అని ఉంటుంది, మొక్కలు పెంచి పంచడం అవి చేస్తూ ఉంటారు. ఇంకోటి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, ఇంకోటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. ఇవి ప్రధానంగా ఉండేటటువంటి డివిజన్లు. మనము గ్రామాలలో ఉండేటటువంటి పంచాయతీరాజ్లో కూడా 5 లక్షల రూపాయలను కూడా నామినేషన్ పద్ధతిలో ఎవరికి వర్క్స్ ఇవ్వం. 5 lakhs కూడా టెండర్ పెట్టాల్సిందే అంటారు. 4.99 దాటితే టెండర్ పెట్టాల్సి. కానీ ముఖ్యమంత్రి గారే చైర్మన్గా ఉండి ముఖ్యమంత్రి గారే వైస్ చైర్మన్గా ఉంటారు హెచ్ఎండిఏకి. గమ్మత్ ఏంటంటే హెచ్ఎండిఏకి చైర్మన్ సీఎం, మా వైస్ చైర్మన్ మున్సిపల్ మినిస్టర్. ఇక్కడ ఈ 2 సీఎం గారే కావడంతో ఆయన్నే చైర్మన్, ఆయన్నే వైస్ చైర్మన్, ఆయన్నే రాజు, ఆయన్నే మంత్రి. అయినప్పటికీ ఈ అర్బన్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, మొన్ననే సీఎం గారు వెళ్ళి ఓపెన్ చేసిన ఈకో పార్క్ రాజేందర్ నగర్లో కోత్వాల్గూడలో 50 కోట్లతో ఈకో పార్క్ చేస్తే ఆ 50 కోట్లు కూడా నామినేషన్ బేసిస్ మీద ఇచ్చిన వర్కే. అది ఈ గవర్నమెంట్ చేస్తున్నది ఏం కాదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి మా దగ్గర ఆర్టీఐలో 2017-18 నుంచి డేటా ఉంది. 2017-18 నుంచి మొన్న 2021-22 వరకు బీఆర్ఎస్ హయాంలో 485 కోట్ల రూపాయల వర్క్స్ నామినేషన్ కింద ఇచ్చారు. అంటే ఏం లేదు, వాళ్ళు ఎవ్వరు కూడా మళ్ళీ సర్టిఫైడ్ కాంట్రాక్టర్స్ కాదు, మొత్తం ఆ 17 నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన వాళ్ళు కూడా అదే ఒరవడిని కొనసాగిస్తూ ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా 2 సంవత్సరాల్లో 1,148 కోట్ల రూపాయలను నామినేషన్ బేసిస్ మీద ఇచ్చేసారు. అది నేను చెప్తలేను, ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిందే. నేను 1,148 కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్పి ఈకో పార్క్ ఓపెన్ చేసే రోజు ఆయనే చెప్పింది. ఈ మొత్తం 1,148 crores కూడా కంప్లీట్గా నామినేషన్ మీద ఇచ్చారు. దిస్ ఈజ్ అగెన్స్ట్ తెలంగాణ స్టేట్ ఫైనాన్షియల్ కోడ్ సెక్షన్ 173. తెలంగాణ స్టేట్ ఫైనాన్షియల్ కోడ్ అని ఉంటుంది, దానికి అగెన్స్ట్ ఇది. ఇట్లా నామినేషన్ పద్ధతిలో ఇవ్వడానికి లేదు. 2023లో ఒక కమిటీ వేసిన ఆఫీసర్స్ కమిటీ అందరినీ కూడా విచారణ చేసి జరుగుతున్నటువంటి అవినీతి కానీ నామినేషన్ కానీ పద్ధతులన్నీ చూసి 2023లో ఆఫీసర్స్ కమిటీ ఒక రికమెండేషన్ ఇచ్చింది. టెండర్ వేయకుండా ఇట్లా ఇవ్వడానికి లేదు, నామినేషన్ బేసిస్ మీద ఇవ్వద్దు అని చెప్పి ఆఫీసర్స్ కమిటీ డైరెక్ట్గా రిపోర్ట్ ఇచ్చింది. ఇంతవరకు ముఖ్యమంత్రి గారు ఆ రిపోర్టుని పట్టించుకోకుండా దాదాపు 1,148 కోట్ల రూపాయలను నామినేషన్ పద్ధతిలో ఇవ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంటు, వారి స్వీయ పర్యవేక్షణలో ఉండేటటువంటి డిపార్ట్మెంట్ కాబట్టి ఇన్ని 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఇట్లా దుర్వినియోగం చేయడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా టెండర్ సిస్టమ్ దాంట్లో ఇంట్రడ్యూస్ చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకు టెండర్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయాలి? జనరల్గా 50 కోట్ల వరకు ఒక టెండర్ వేస్తే ఏమవుతుందంటే జిఎస్టీ 18% ఉంటుంది, ఈఎస్ఐ 5% ఉంటుంది, ఈపీఎఫ్ అంటే అందులో పనిచేసేలకు 11% ఇవ్వాల్సి వస్తుంది, టెండర్ ప్రీమియం ఒక 2% ఉంటుంది, సీనరేజ్ ఛార్జెస్ ఒక 1% ఉంటాయి, ఎన్ఏసి న్యాక్ అని ఉంటుంది, ఆ ఛార్జెస్ ఒక 2% ఉంటాయి, లేబర్ సెస్ 1% ఉంటుంది, ఈఎండి 2% ఉంటుంది, వర్క్ డిపాజిట్ 5% ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఒక 2% ఉంటుంది. అంటే ఓవరాల్గా ఒక 50 కోట్ల టెండర్ వేస్తే దాదాపుగా 47 to 50% మళ్ళీ బ్యాక్ టు గవర్నమెంట్ ఏదో ఒక రూపంలో వస్తుంది. అదే నువ్వు 50 కోట్లు డైరెక్ట్గా నామినేషన్ పద్ధతులు ఇస్తే డైరెక్ట్గా కాంట్రాక్టర్ల జేబులకు పోతుంది, అక్కడ నుంచి పొలిటీషియన్స్ జేబులకు పోతుంది తప్పితే ప్రజలకైతే ఉపయోగపడదు. కాబట్టి ఖచ్చితంగా
జిహెచ్ఎంసీలో ఏ డిపార్ట్మెంట్ అయినా సరే టెండర్తోని జరగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం 10 నుండి 15,000 కోట్ల వర్క్స్ అవుతూ ఉంటాయి కాబట్టి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ నర్సరీ డిపార్ట్మెంట్లో ఎక్కడైతే అవినీతి జరుగుతుందో ముఖ్యమంత్రి గారు ఈ 1,100 కోట్లు స్పెండ్ చేసామని చెప్పినో అందులో దాదాపుగా 6,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళకి ఏం చేస్తున్నారు? ఇవాళ జీతాలు 13,800 రూపాయలు ఇస్తున్నారు. యాక్చువల్లీ వాళ్ళు స్కిల్డ్ లేబర్కి సెంట్రల్ గవర్నమెంట్ జీవో ప్రకారం మీరు 23,000 రూపాయలు ఇవ్వాలి. అది ఇవ్వకుండా కేవలం 13,800 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 23,800 వచ్చేటట్టుగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. 100 కోట్ల రూపాయలు నామినేషన్లో ఇవ్వడం కాదు, మీరు మొక్కలు పెంచడంలో, మొక్కల్ని పంచడంలో, మొక్కలు నాటడంలో, మొక్కలు కొనుగోలు చేయడంలో చేస్తున్నటువంటి అవినీతి అంతా కూడా తెలిసి మాట్లాడుతూ ఉన్నాం. అవినీతిని తక్షణం ఆపండి. ఎక్కడ పడితే అక్కడ నామినేషన్ ఇచ్చే వ్యవస్థ ఆపండి. నర్సరీలో పనిచేస్తున్నటువంటి 6,000 మంది పైచీలకు మీరు లేబరర్స్ని జీతాలు ఇవ్వాలి స్కిల్డ్ లేబర్స్ కింద అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలుసు, ఆ ఔటర్ రింగ్ రోడ్లో ఉండేటటువంటి ఒక కంపెనీ పేరు మీద సిట్ వేసిండ్రు మరి ముఖ్యమంత్రి గారు. మేము బాగా అవినీతి జరిగింది, బీఆర్ఎస్ వాళ్ళు అమ్ముకున్నారని ఒక సిట్ వేసిండ్రు. ఆ సిట్ ఏమైందో ఇప్పటివరకు తెలుస్తలేదు. నాకు డౌట్ ఏమొస్తుందంటే మన సిట్టింగ్ అయిందేమో ముఖ్యమంత్రి గారితోనే, అందుకనే సిట్టు సంగతి బయటపడతలేదు అనిపిస్తుంది. ఎందుకంటే వై కాంప్రమైజ్? ఎందుకు వస్తలేదు డేటా? ఇవాళ ఔటర్ రింగ్ రోడ్లో జరుగుతున్న యాక్సిడెంట్లకు ఎవరు బాధ్యులండి? ఎంత గమ్మత్ ఉంటుందంటే ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ బీఆర్ఎస్లు ఇచ్చిందే, అది వీళ్ళు కొనసాగిస్తున్నదే. ఔటర్ రింగ్ రోడ్ పెద్దగా ఉంటుంది, మధ్యలో డివైడర్ ఉంటుంది కదా, ఆ రింగ్ రోడ్కు అటు ఇటు దాటేటప్పుడు టోల్ పైసలేమో కాంట్రాక్టర్ పోతాయట, మధ్యలో మొక్కలు చెట్లు మళ్ళీ డిపార్ట్మెంటే మెయింటైన్ చేయాలి. అంటే వానికి రోడ్ అమ్మిర్రు, దాని నుంచి ఎంతో కొంత గవర్నమెంట్కి రావాల్సింది పోయి ఉల్టా చెట్ల మీద ఖర్చు, మెయింటెనెన్స్ ఖర్చు మొత్తం కూడా వీళ్ళే పెట్టాలి. చాలా విచిత్రమైన పరిస్థితి ఉంది. మరి ముఖ్యమంత్రి గారు అసలు మీ డిపార్ట్మెంట్ను రివ్యూ చేస్తున్నారా, చేస్తలేరా? ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ మొత్తం పొడవు 153 కిలోమీటర్లు ఉంటే అందులో 40 కిలోమీటర్లకు 200 మంది లేబరర్స్ ఉండాలి. కానీ ఇవాళ ఉన్న పరిస్థితి యాజ్ ఆన్ టుడే మీరు పోయి చూస్తే టోటల్ 153 కిలోమీటర్స్కి 150 మంది మాత్రమే లేబర్ ఉన్నారు. అంటే మీరు కనీసం మన వాళ్ళకు పని ఇస్తలేరు, వాళ్ళతో మెయింటెనెన్స్ చేస్తలేరు, ఆ సిట్ ఏమైందో కూడా చెప్తలేరు. ఆ సిట్ ఏమైందన్న విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఓఆర్ఆర్ మీద భద్రత అంటే సిగ్నల్ వ్యవస్థ లేక, ప్రాపర్గా పెట్రోలింగ్ లేక యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. ఇక గంజాయితో జరిగే యాక్సిడెంట్లు విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి వాటి మీద ముఖ్యమంత్రి గారు శ్రద్ధ పెట్టాలని నేను కోరుతా ఉన్నాను. అయితే విచిత్రం ఏంటంటే ముఖ్యమంత్రి గారు శ్రద్ధ ఒక డిపార్ట్మెంట్ మీద బాగా గట్టిగా పెడుతున్నారు, దాన్ని ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంటారు. అయితే ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఈ సంచులు మోసే భీమ్బాయ్ ఉంటారు ముఖ్యమంత్రి గారి దగ్గర, ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ ఆయన కంప్లీట్గా ఆయననే ఇన్ఛార్జ్ అన్నట్టు. ఈయన చైర్మన్ ఉంటే ఆయన వైస్ చైర్మన్ అన్న లెవెల్లో వాళ్ళు చెప్తే తప్పితే పని అవ్వడం లేదు. రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా వచ్చి మొత్తుకుంటున్నారు. హైడ్రాతోని రియల్ ఎస్టేట్ సగం కుదేలు చేసిండ్రు, రెండవది అవినీతితో కుదేలు చేస్తున్నారు. పర్ స్క్వేర్ ఫీట్ 150 రూపీస్ అప్ ఫ్రంట్ ఇస్తే తప్ప పర్మిషన్ ఇవ్వమని చెప్పి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వాళ్ళను వేధించడం మానుకోవాలి. రియల్ ఎస్టేట్ వాళ్లకు మీరు కంప్లీట్గా ఎక్స్టార్షన్ చేస్తూ ఉన్నారు. దీని మీద మీరు ఈ వేధింపులు మానుకోకపోతే, ఈ ఎక్స్టార్షన్ మానుకోకపోతే ఖచ్చితంగా అవసరమైతే ఈడీ వరకు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి తెలంగాణ జాగృతి వెనుకాడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గుంపు మేస్త్రి గారు జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాదు, గుంపు మేస్త్రి గారి హయాంలో జరుగుతున్న మహా కరప్షన్ అని చెప్పి మేము చెప్పాలనుకుంటున్నాం. ఈ కరప్షన్ని తప్పకుండా మీరు చెక్ చేయాలి, దీని మీద ఆలోచన చేయాలి. మన హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ని పక్కకు పెట్టి ఈ అవినీతిని మీరు ఇంకా పెంచుకోవడానికి ఫ్యూచర్ సిటీని ముందుకు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. హైదరాబాద్ సిటీలో మీరు ఫెసిలిటీస్ ఇవ్వండి, ఈ సిటీ ఎదిగేలాగా చూడండి, ఇక్కడ కంపెనీస్ వచ్చేలా చూడండి. ముందు దీన్ని ప్రొటెక్ట్ చేయండి, తర్వాత ఫ్యూచర్ సిటీ గురించి ఆలోచించండి. మీ రియల్ ఎస్టేట్ కోసం అటుపోయి హైదరాబాద్ సిటీ ఫ్యూచర్ని నాశనం చేయొద్దని ముఖ్యమంత్రి గారిని కోరుతూ మళ్ళీ ఒకసారి డిమాండ్, ఖచ్చితంగా నామినేషన్ ప్రక్రియను క్యాన్సిల్ చేయాలి. టెండర్ సిస్టమ్ ద్వారా మాత్రమే ₹1 అయినా సరే ప్రజలకు జవాబుదారీగా ఉండేటట్టు ముఖ్యమంత్రి గారు శ్రద్ధ పెట్టాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి. మా పార్టీ అనౌన్స్మెంట్ కార్యక్రమం 25వ తారీఖు ఉంటుంది కాబట్టి మేము ఆ రోజు 25 నాడు జరిగే కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి తెలంగాణ జాగృతి తరఫున ఒక 21 కమిటీలను వేయడం జరిగిందండి. ప్రతి కమిటీలో దాదాపు 30 మంది మనకు సభ్యులు ఉంటారు. ఆ తర్వాత వాలంటీర్ల సంఖ్య దాదాపు ఒక 500 మందితో వాలంటీర్స్ ఉంటారు. ట్రాఫిక్కి కానీ పోలీస్ వాళ్ళకి కానీ వచ్చేటటువంటి అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చేటటువంటి వెహికల్స్కి ఇబ్బంది కాకుండా ఈ కమిటీస్ విత్ ఫోన్ నంబర్స్ మేము మా సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది. సో ప్రెస్ మిత్రులందరి పక్షాన ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాను.
పొద్దున మనకు 10కే ముహూర్తం ఉంది కాబట్టి తొందరగా తరలి రావాలి. వచ్చేటటువంటి వారందరూ కూడా పార్కింగ్ ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. బట్ ఏమాత్రం అనుమానాలు ఉన్నా ఈ కమిటీల వివరాలన్నీ ఆన్లైన్లో ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. జాగృతి బాధ్యులందరినీ కూడా ఒక 21 కమిటీలతోని మేము సభకు ఏర్పాట్లు చేసుకుంటామని సంతోషంగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. ప్రధానంగా ఒకటండి, మహిళా బిల్లు మీద పాత సెన్సెస్ని ఇప్పుడు అప్లై చేయడం అన్నది చాలా అన్యాయం. ఆల్రెడీ దీనివల్ల మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలకు అవకాశాలు పోయినాయి. దాదాపు 10-12 రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి, వాటన్నిటిలో కూడా మా అవకాశాలు పోయినాయి. ఇప్పుడు ఈ అవకాశాలన్నీ పోగొట్టింది 2027 సెన్సెస్ వస్తే ఆ డీటెయిల్స్తో ఏదో లాభం జరుగుతుందని మేము అనుకున్నాం. ఇంకొక ఏడాది అయితే 2027 వస్తుంది. మరి ఆ సెన్సెస్ కోసం ఆగితే డెఫినెట్గా మహిళలకు ఇంకొన్ని సీట్లు ఎక్కువ పెరుగుతాయేమో అని ఒక ఆలోచన. రెండవది, ఈ సెన్సెస్లో కులగణన చేస్తామన్నారు కాబట్టి బీసీ బిడ్డలు ఎంతమంది ఉన్నారో లెక్క పెడతారు కాబట్టి బీసీ ఆడబిడ్డలకు రిజర్వేషన్ వస్తుందేమో అని మేమందరం కూడా ఆశపడ్డాం. కానీ ఆ 2027 సెన్సెస్ వరకు ఆగకపోవడం వెనుక భారతీయ జనతా పార్టీ మరొకసారి వాళ్ళు బీసీ వ్యతిరేకులు అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళే నిరూపించుకుంటా ఉన్నారు. దయచేసి బీసీ బిడ్డలు ఆడబిడ్డలు వేచి చూడొద్దు. చాలా బలంగా మనం కోరాల్సిన అవసరం ఉంది. అర్జెంట్ ఏం లేదు మనకు ఇప్పుడు సీట్ల కోసం, ఎందుకంటే మధ్యలో ఇంకొక 5-6 రాష్ట్రాల ఎన్నికలే ఉన్నాయి. 2027 తర్వాత చేస్తే సీట్స్ పెరుగుతాయి, బీసీ రిజర్వేషన్ కోసం కూడా ఫైట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దానికోసం వేచి చూడాలన్నది మా ఆలోచన. బట్ 16th, 17th, 18th మేము కూడా డ్రాఫ్ట్ బిల్ వచ్చిన తర్వాత స్టడీ చేస్తాం. అవకాశం ఉంటే ఢిల్లీకి కూడా వెళ్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాం. అసలు ఆయన ఎవరన్నది సగం మంది గుర్తులేదు. మా నిజామాబాద్ వాళ్ళకే గుర్తులేదు ఆయన ఎవరన్నది. ఆయన గురించి నేను మాట్లాడేందుకే, ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. పొద్దున ఏం మాట్లాడతాడో రాత్రి ఏం మాట్లాడతారో, ఒక రోజు ఒక మాట ఇంకో రోజు ఇంకో మాట. అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడి నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. తెలంగాణ ఆడబిడ్డలు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వాళ్ళు, స్వతంత్రంగా ఆలోచించుకునేటటువంటి శక్తి ఉన్నవాళ్ళు. నేను తెలంగాణ ఉద్యమంలో రాటుదేలి ప్రజల మధ్యలో ఉండి ప్రజల మధ్యలో బతికి ప్రజల కోసం పనిచేయడానికి వస్తున్నటువంటి ఒక ఆడబిడ్డను. నన్ను పట్టుకొని ఎవరో మద్దతు ఇస్తే మీరు బతుకుంటారు, ఎవరో మద్దతు ఇస్తే మీరు ఉంటారంటే కేవలం ఆయన పురుష అహంకారం కనబడుతుంది తప్పితే ఇంకొకటి కాదు. ఇటువంటి మాటలు అరవింద్ గారు ఇంకోసారి మాట్లాడితే మంచిగా ఉంటుందని కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఏమో నేను చెప్పిన కదా, ఆయనకు తలకాయనే లేదు. ఆయన గురించి ఎందుకు మనకు డిస్కషన్ వేస్ట్ ముచ్చట. ఆయనకు అరవింద్ అనేట ఆయనకు తలకాయ లేదు, ఉన్నా పని చేయదు, వేస్ట్.